హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇటీవల రాహుల్ గాంధీ సైన్యంలో కూడా చిచ్చు పెట్టడానికి కొన్ని వ్యాఖ్యలు చేశారు. 90% మంది జనాభా ఉన్న భారతదేశంలో కేవలం 10%కి చెందినటువంటి వ్యక్తులు మాత్రమే ఆర్మీని కంట్రోల్ చేస్తున్నారు అన్నట్టు మాట్లాడారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆర్మీలో కూడా రిజర్వేషన్లు కల్పించాలన్నట్టుగా ఆయన మాట్లాడారు. సాధారణంగా ఎంతవరకు స్వతంత్ర భారతదేశం ఏర్పడి ఇప్పటి వరకు కూడా ఆర్మీకి మాత్రమే రిజర్వేషన్లు లేవు, అంటే డిఫెన్స్లో మాత్రమే రిజర్వేషన్లు లేవు. సాధారణంగా డిఫెన్స్లో రిజర్వేషన్లు కల్పిస్తే అక్కడికి వెళ్ళి కొంతమంది ఆసక్తి లేని వాళ్ళు వెళ్ళారనుకోండి, ఆసక్తి లేని వాళ్ళు వెళ్ళేలా ఉంటే వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమవుతారా? సాధారణంగా సైన్యం అంటే ఏంటి? వాళ్ళు మన దేశం కోసం సాధారణంగా మరణించడానికి సిద్ధమైపోయి వెళ్ళినటువంటి వ్యక్తులు వాళ్ళు. మరి అలా దాని మీద ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్తే ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా రిజర్వేషన్ల పేరుతో ఆసక్తి లేని వాళ్ళని కూడా అక్కడ పెట్టేస్తే వాళ్ళు దేశం కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధమవుతారనే నమ్మకం ఏమైనా ఉందా? ప్రతిభ లేని వాళ్ళు అక్కడికి వెళ్తే సైన్యం బలంగా తయారవుతుందని మనకు నమ్మకం ఏమైనా ఉందా? అంటే సైన్యంలో ఆ కులం వారు ఉన్నారు, ఈ కులం వారు ఉన్నారు, ఆ మతం వారు ఉన్నారు, ఈ మతం వారు ఉన్నారు అన్నట్టుగా లేనిపోని ఆలోచనలు ప్రజల్లో కల్పించడానికి ప్రయత్నం చేసిన ప్రయత్నమే తప్ప మన భారతదేశం గర్వంగా ధైర్యంగా నిలబడాలంటే బలమైన సైన్యం అవసరం. త్రివిధ దళాలు బలంగా ఉండాలి. అలా ఉండాలంటే ప్రతిభ ఆధారంగా మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ రాహుల్ గాంధీ అక్కడ కూడా రిజర్వేషన్లు కల్పించాలనుకుంటే మరి కాంగ్రెస్ మన భారతదేశాన్ని ఎక్కువ కాలం పాలించింది, ఇంతవరకు వాళ్ళు ఎందుకు రిజర్వేషన్లు కల్పించలేదు? ఇది చాలా సిగ్గుచేటిది. సైన్యంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన అనేది కేవలం విభజన కోసమే. అసలు ఈ కులగణన అనేది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? బ్రిటిష్ వాళ్ళ కాలంలో ప్రారంభమైంది. 1881లో ప్రారంభమైంది కులగణన. సాధారణ జనాభా గణనతో పాటుగా కులగణన కూడా చేసింది బ్రిటిష్ వాళ్ళే. అంతకుముందు ఈ కులగణన అనేది ప్రసక్తే లేదు. 1872లో జనాభా గణన జరిగినప్పటికీ కూడా అప్పుడు కులగణన జరగలేదు. ఈ కులగణన ఎందుకు చేశారంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు విభజించడం కోసమే. విభజించు పాలించు అనే సిద్ధాంతంతో పనిచేసినటువంటి బ్రిటిష్ వాళ్ళు భారతీయుల్ని ఏ రకంగా విభజించవచ్చు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అటు హిందూ ముస్లింలను విభజించారు, అలాగే హిందువుల్లో ఉన్నటువంటి కులాల పేరుతో వాళ్ళని విభజించారు. రకరకాలుగా విభజించి వాళ్ళు లబ్ధి పొందారు. మనం అందరం ఐక్యంగా ఉంటే వాళ్ళు 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని దోచుకోగలిగే వాళ్ళ? 200 సంవత్సరాలు మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతిని నాశనం చేయగలిగే వాళ్ళ? కాబట్టి మనలో ఐక్యత లేకుండా ఉండడం కోసం చేసినటువంటి వాళ్ళ కుట్ర, సేమ్ అదే కుట్రని ఈరోజు రాహుల్ గాంధీ కూడా చేస్తున్నారు. అంటే మన దేశం సుఖం కోసం ఆయన ఆలోచిస్తున్నారా, లేదా మన దేశం దుర్భిక్షంగా ఉండడం కోసం ఆయన ఆలోచిస్తున్నారో ప్రజలు ఆలోచించాలి. ఖచ్చితంగా ఆయన యొక్క ఈ వ్యాఖ్యానాలు చాలా మంది ఖండిస్తారనుకున్నాం, కానీ ఆయన ఈ వ్యాఖ్యానాలు చేసి 2 రోజులైనప్పటికీ కూడా ఇప్పటికీ ఎవరు చాలా మంది ఖండించలేదు. దయచేసి సైన్యంలో లేనిపోని లొల్లి, లేనిపోని చిచ్చు పెట్టడానికి ప్రయత్నించకండి రాహుల్ గాంధీ గారు. మన భారతదేశం సుఖంగా సుభిక్షంగా రక్షణతో ఉండాలి అంటే సైన్యంలో ఎటువంటి చిచ్చు మీరు పెట్టొద్దు. అక్కడ రిజర్వేషన్ల పేరుతో మీరు విభజనలు క్రియేట్ చేయొద్దు. కేవలం ప్రతిభ ఆధారంగా మాత్రమే నియామకాలు జరగాలి. అలాగని నేనేదో అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తిని కాదు, నేను కూడా బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తినే. కానీ రిజర్వేషన్లు అక్కడ ఉండడం కరెక్ట్ కాదు. దయచేసి దీని అందరూ ముక్కుముడిగా వ్యతిరేకించాలి. మరి కులగణన అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సాగిందంటే 1881 నుంచి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి 1941లో చేసినటువంటి సెన్సస్ వరకు జరిగింది ఈ కులగణన అనేది జరిగింది. ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఈ కులగణన అనేది అఫీషియల్గా అయితే జరగలేదు. ఎందుకంటే కులగణన చేసి జనాల్లో లేనిపోని విభజనలు క్రియేట్ చేయడం వాళ్ళ ఉద్దేశం కాదు. కులాల పేరుతో జనాల్లో విభజన చేస్తే రాజకీయ నాయకులు దాన్ని రాజకీయంగా వాడుకుంటారు, ఇంకొంతమంది ఇంకొన్ని రకాలుగా వాడుకుంటారు. కాబట్టి సమాజంలో సమానత్వం అనేది లేకుండా అయిపోద్ది. రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమానత్వం, అందరిలో సమానత్వం కల్పించాలి, అందరూ సమానమైన భావన కల్పించాలి అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశము. ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఈ కులాల పేరుతో కుల గణన పేరుతో చివరికి సైన్యంలో కూడా ఈ రిజర్వేషన్ల పేరుతో కుల గణన పేరుతో
విభజన క్రియేట్ చేయడానికి చూస్తున్నటువంటి రాహుల్ గాంధీకి శతకోటి నమస్కారాలు. దయచేసి అయ్యా మన భారతదేశంలో లేనిపోని చిచ్చు పెట్టకండి. భారతదేశం రక్షణ విషయంలో మాత్రం మీరు వేలు పెట్టకండి. మరి అసలు ఇంత 10% మంది కంట్రోల్ చేస్తున్నారు అనడానికి అసలు సైన్యంలో కులగణన ఇక్కడ ఇంతవరకు ఎక్కడ జరగలేదు. ఆయన లేనిపోని ఆలోచనలు మెదడులో తోస్తాయి, ఎవరో చెప్తారు, ఏదో చెప్పిన దాన్ని బట్టి వాగేస్తుంటారు తప్ప అసలు ఇంతవరకు అక్కడ సైన్యంలో ఏ కులానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది గణన జరగలేదు. మరి ఈయన ఖచ్చితంగా 10% మంది కంట్రోల్ చేస్తున్నారు అని ఎలా చెప్పగలుగుతున్నారు? రెండోది, అలా గణన చేయడానికి కూడా అవసరం లేదు. ఖచ్చితంగా త్రివిధ దళాల్లో ప్రతిభ ఆధారంగా మాత్రమే నియామకాలు జరగాలి. ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. త్యాగాలకు సిద్ధమవ్వాలి. సైన్యంలో పనిచేయాలంటే అంత ఆషామాషి కాదు. ఎంతమంది పిల్లల్ని వాళ్ళు సైన్యంలోకి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది పిల్లలు ఈరోజు ఇవాళ సైన్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు? అది ఏ కొద్ది మందితో ఆసక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టి రిజర్వేషన్ల పేరుతో ఆసక్తి లేని వాళ్ళని మనం అక్కడ పంపించాలో అంటే మనకి ఖచ్చితంగా రక్షణ విషయంలో మనం చాలా బలహీనమైపోతాం. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ దేశం కూడా సైన్యం విషయానికి వచ్చేటప్పటికి రిజర్వేషన్ కల్పించలేదు. ప్రతిభ ఆధారంగానే ఇస్తుంది. భారతదేశం కూడా ప్రతిభ ఆధారంగానే ఇవ్వాలని కోరుకుంటూ నమస్తే.